ఓడిపోయిన ఒక వ్యక్తి గెలిచిన కథని మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో సమీర్ అనే అబ్బాయి, సట్టు మార్కులు, కాడి జేబు, పెద్ద కలలు. ఒక రోజు తను గొప్పవాడు అవ్వాలనుకుంటాడు. కానీ జీవితం అది చాలా కష్టంగా ఉంటుంది. 10వ తరగతి ఫలితాలు ఫెయిల్, ఇంట్లో నిరాశ. గ్రామంలో గుసగుసలు ఎక్కువయ్యాయి. వీడు ఎప్పటికీ ఏమీ చేయలేడు. సమీర్ కుంగిపోతాడు. చాలా రోజులు బాధపడతాడు. నేను నన్ను నమ్మితే అది చాలు. ఆ క్షణమంతా మారిపోతుంది. ప్రపంచం కాదు తను. ఉదయం 6 గంటలకు అలారం పెట్టుకుంటాడు. ఎరు చూడప్పుడు చదువుకుంటాడు. ప్రతిరోజు ఒక కొత్త నైపుణ్యాన్ని నేర్చుకుంటాడు. కేవలం ఒకటి, ఓడిపోయినప్పుడు ఎడ్రోడు, మళ్ళీ ప్రయత్నిస్తాడు. మండి 3 సంవత్సరాలు గడిచాయి. అదే గ్రామం, అవే వెదులు. వేరే సమీర్ అతను ఒక కంపెనీలోకి వెళ్తాడు. సందర్శకుడిగా కాదు, మేనేజర్గా. అకస్మాత్తుగా గుసగుసలు చప్పట్లతో మారాయి. సమీర్, నువ్వు గెలుస్తావని మాకు ఎప్పుడు తెలుసు. అతను నవ్వుతాడు, ప్రశాంతంగా దయగా, చెదరని విధంగా. మీకు కాక నాకు తెలుసు. నిజం ఏంటంటే ఓడిపోవడం సమస్య కాదు, ఆగిపోవడమే సమస్య. సమీర్ తన గ్రామాన్ని ఓడించలేదు, తన సందేహాన్ని ఓడించాడు. అతనికి డబ్బు లేదు, అతనికి ఉదయాన్నే లేచే అలవాటు ఉంది. అతనికి తెలివితేటలు లేవు, అతనికి పట్టుదల ఉంది. ప్రపంచం నువ్వు చేయలేని చెబితే అద్దులో చూసుకుని నేను చేయగలను అని చెప్పు. కొంచెం ముందుగా నిద్రలేవుడి. ఏ రోజు ఒక చిన్న విషయం నేర్చుకోండి. ఇంకొకసారి ప్రయత్నించండి. నువ్వు నిన్ను నమ్మిన రోజు, ఆ రోజే నువ్వు గెలవడం ప్రారంభిస్తావు. మరియు అలా ఒక ఓడిపోయిన వాడు గెలుస్తాడు. నీతి ఓడిపోవడం వైఫలం కాదు, వదిలేయడమే వైఫలం.